తన సౌందర్యం, ఆరోగ్యం అన్నీ కరిగిపోతున్నా సరే మనని కన్న తల్లి. అదొక్కటి చాలు. ఆవిడని ఎందుకు గౌరవించాలి, జీవితాంతం తల్లిదండ్రులను ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి అనడానికి ఈ ఒక్క విషయం చాలు. ఇంక వేరేవన్నీ కూడా అదనంగా ఆవిడ రుణాలు మనం తీర్చుకోవలసినవి. రామచంద్రమూర్తి హనుమంతుడితో ఓ మాట అంటాడు రామాయణం చివరిలో. ఆయనకి ఏదైనా కానుక ఇవ్వండి, ఎంత చేశాడు హనుమంతుడు సీతాదేవి అంటే, ఆయన్ని పిలిచి నీకేమి ఇవ్వమంటావయ్యా, అంత లంకలోకి వెళ్ళొచ్చి రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి సీతాదేవి కనపడిందని నాకు చెప్పావే, ఆ ఒక్క మాటకే నీకు నా ప్రాణం ఇచ్చేసానయ్యా, ఇంకా నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు అన్నాడు రామచంద్రమూర్తి. ఒక్కొక్క ఉపకారానికే నా ప్రాణాన్ని ఇచ్చేయాలి, ఇంకేముంటుంది. అంచేత మిగిలిపోయిన ఉపకారం కోసం మేము ఏం చేస్తామంటే, భవామ రుణినోవయం, నీకు జన్మజన్మలకి రుణపడి ఉన్నాను హనుమంత, ఇంతకు మించి నేను నీకేం ఇయ్యలేను అన్నాడు. కన్నతల్లి విషయంలో మనం కూడా అంతే, తండ్రి విషయంలోనైనా అంతే. కన్నందుకే వాళ్ళ రుణం తీర్చుకోవాలి, మీకు మిగిలిన వాటికి ఏం చెప్పాలి.